రైల్వే స్టేషన్ కు చేరువలో వృక్షాబంధన్ కార్యక్రమం విత్తనాలతో చేసిన రాఖీలు కట్టి అభినందనలు. మహావృక్షాలను కాపాడడం మన బాధ్యతని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. శనివారం ఉదయం రైల్వే స్టేషన్ కు చేరువలో విశ్రాంత గృహం వద్ద 1887లో బొంబాయి నాగ్పూర్ రైల్వే లైన్ నిర్మాణం సమయంలో కార్మికులకు నీడ కోసం నాటిన మొక్కల్లో ఒకదానికి వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. బిష్నోయ్ తెగ వలె చెట్లను కాపాడుకోవాలి అన్నారు. చిప్కో ఉద్యమం వలె వృక్షాలు కాపాడుకునే ఉద్యమం ముందుకు సాగాలని కోరారు. పిప్లాంత్రి వలె ఆడబిడ్డ పుడితే మొక్కలు నాటి పెంచాలి. అంతేకాదు మగబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పెంచి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనమాలి గార్డెనర్స్ సమత డిగ్రీ కళాశాల విద్యార్థులు, మిసెస్ కృష్ణ డిగ్రీ కళాశాల, హరిత కృష్ణ ఎకో క్లబ్ ప్రతినిధులు, పోలక్ సంస్థ విద్యార్థులు పాల్గొనడం ఆనందదాయకం. ప్రకృతి ఆధారిత వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మాట్లాడుతూ ప్రతి వృక్షాన్ని కాపాడుకోవాలి అని కోరారు. పూర్వం బిష్నోయ్ ఉద్యమం రాజస్థాన్లో సుమారు 290 సంవత్సరాల క్రితం అంటే 18వ శతాబ్దం ప్రారంభంలో బిష్నోయ్ కమ్యూనిటీచే ప్రారంభించబడింది. జోధ్పూర్ మహారాజు అభయ్ సింగ్ ఆదేశాల మేరకు చెట్లను నరికివేయకుండా కాపాడే ప్రయత్నంలో అమృతాదేవి అనే మహిళ నేతృత్వంలోని 84 గ్రామాలకు చెందిన ప్రజానీకం తమ ప్రాణాలను అర్పించింది. ఆమె 3 కుమార్తెలు అసు, రత్ని, భగు కూడా తల్లికి అండగా నిలిచారన్నారు. పర్యావరణ ఉద్యమాల చరిత్రలో మొట్టమొదటిసారిగా చెట్లను కౌగలించుకోవడం, వాటి రక్షణ కోసం అనే వ్యూహాన్ని అమలు చేస్తారని అన్నారు. విఎస్ కృష్ణ కాలేజీ బాటనీ లెక్చరర్, హరిత కృష్ణ ఎకో క్లబ్ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ ఎస్ పద్మావతి మాట్లాడుతూ చిప్కో ఉద్యమం విషయానికి వస్తే 1973లో చమోలి జిల్లా ఉత్తరాఖండ్లోని గోపేశ్వర్లో 300 వృక్షాలను నరికేందుకు చూడగా ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. ఒక్కొక్కరు ఒక్కో చెట్టును ఆలింగనం చేసుకుని చెట్లను నరకాలనుకుంటే వాటితో పాటే మమ్మల్ని నరకండి అని హెచ్చరించారని పేర్కొన్నారు. దాంతో అక్కడ అడవి కాపాడబడిందన్నారు. సమత డిగ్రీ కళాశాల బాటనీ లెక్చరర్ డాక్టర్ రాజా ప్రవీణ మాట్లాడుతూ 140 ఏళ్ల మహావృక్షానికి రాఖీ కట్టడం ద్వారా రేపటి తరాన్ని పర్యావరణం పట్ల జాగృతం చేసిన వాళ్లవుతామన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరారు. తాము విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అన్నారు. రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ దినపత్రిక సంపాదకులు వివి రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 10 మొక్కలు నాటి పెంచాలని కోరారు. ప్రతి ఏటా వృక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. 200 మంది విద్యార్థులను తీసుకుని భాగస్వాములు చేయడం చాలా అవసరం, భవిష్యత్తు తరాలకు ఉపయోగం అన్నారు. వనమాలి గార్డెనింగ్ ఫ్రెండ్స్ ప్రతినిధి మల్లా సరిత మాట్లాడుతూ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో పిప్లాంత్రి అనే గ్రామంలో ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి 111 చెట్లను నాటి వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. ఇది ఆడపిల్లల భ్రూణ హత్యలు ఆపడానికి శ్యామ్ సుందర్ పలివాల్ అనే వ్యక్తి 2006లో ప్రారంభించారని వివరించారు. ఆయన చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులు మొక్కలు నాటితే పంచాయతీ వారు ఆడబిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా తెరుస్తారని వివరించారు. అంతేకాదు తల్లిదండ్రులు కూడా మొక్కలు పెరిగే వరకు వాటిని పెంచి అఫిడవిట్పై సంతకం చేయాలి. 18 ఏళ్లలోపు తమ కూతుళ్లకు పెళ్లి చేయబోమని, తమ కుటుంబంలో ఎవరూ భ్రూణ హత్యలకు పాల్పడరాదని చెప్పారు. ఆడపిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం 8 ఏళ్లలో 2,86,000 చెట్లను నాటి పెంచేలా చేసిందన్నారు. విత్తనాలతో చేసిన రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు. నాగపూర్ రైల్ రోడ్ వేసేటప్పుడు ఇక్కడ దాదాపుగా 24 చెట్లు పాతారు. అందులో 3,000 చెట్లు మర్రి చెట్లు, 3,000 రావి చెట్లు, 3,000 దువ్వి చెట్లు, ఇలా చాలా రకాల చెట్లు నాటారు. ఎందుకోసం అంటే ఆ రైల్వే పనిచేసే శ్రామికులకి నీడ కావాలి. ఇప్పుడులా ఫ్యాన్లు, ఏసీలు అప్పుడు లేవు కదా. ఆ 140 ఏళ్ల కిందట ఆ ఏసీలు లేని కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి నాటి ఈ చెట్టు నీడలో కూర్చొని పనులు చేసుకునేవాడు. ఆ తర్వాత కాలంలో ఏమైనా రోడ్లు వచ్చాయని వచ్చిన తర్వాత ఈ చెట్టును నరికేయాలని చూశారు. ఈ చెట్టును నరికేయాలని చూసినప్పుడు ఇక్కడ దాదాపుగా 10 ఏళ్ల పాటు ఆందోళన చేసి ఈ చెట్టును కాపాడటం అయితే జరిగింది. ఈ చెట్టును కాపాడటం కోసం ఆ ఫ్లైఓవర్ని అటేపుకు నడిపించాం. అలా నడిపించిన తర్వాత ఈ చెట్టును కాపాడాం. ఇలాంటి చెట్లు దాదాపుగా మన వైజాగ్లో 2000లో మేము సర్వే చేసేటప్పటికి 3,840 చెట్లు ఉన్నాయి. 3,840 చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మహామర్రిమాను కానీ, రావి చెట్టును కానీ అన్నింటినీ కూడా దేవతా వృక్షాలుగా భావించి వీటిని కాపాడాలి అనే క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున మనం చేసాం. అలా క్యాంపెయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ చెట్టు రక్షింపబడ్డాలి. ఇలాంటి చెట్లు ఇప్పుడు 2,000కు పైగా మన విశాఖ మహానగరంలో ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో అవ్వచ్చు, కోస్ట్ గార్డ్ వాళ్ళ బిల్డింగ్స్ కూడా అవ్వచ్చు, కోరమండల ఫెర్టిలైజర్స్ లోపల ఉన్నాయి, హెచ్పిసిఎల్ లోపల ఉన్నాయి, తర్వాత స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నాయి, తర్వాత గాజువాకకి
స్టీల్ ప్లాంట్ కి మధ్యలో ఒకటి చాలా పెద్ద చెట్టు ఉంది. దురదృష్టం ఏంటంటే ఇటీవల ముసర్లో ఒక చెట్టుని చంపేశారు. కానీ అలాంటి చెట్లు చాలా ఉండే. అంతేకాకుండా BRTS రోడ్ వేసినప్పుడు కూడా చాలా వందల చెట్లు నరికేశారు. అప్పుడు సార్ మీరు పత్రికలో అవన్నీ కూడా రాయడం కూడా జరిగింది, అశోకుడి కాలం నాటి చెట్టు నేల కూలింది అనేసి. అయితే మనకి ఇవన్నీ ఆస్తి, ఈ రూపాయల్లో కొలం. మనంతా పీల్చే గాలి ఉంది కదా, మనం పీల్చే గాలి 2 శ్వాసల్లో ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం. ఆ ఆక్సిజన్ అది ఇస్తుంది. మనకి రోజుకి 550 లీటర్ల ఆక్సిజన్ వినియోగించుకుంటున్నాం. రోజుకి 550 లీటర్ల ఆక్సిజన్ అంటే ఎంత ఖరీదు తెలుసా? దాదాపు ₹1 కోటి పైన. ఒక పావు గంటకి ఢిల్లీలో ఆక్సిజన్ హబ్లోకి వెళ్తే ₹299, గంటకి 1100 చిల్లర. అలాగే రోజుకి ఎంత, ఇది లెక్కేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి మనం అంతా కూడా ఇలాంటి చెట్లను కాపాడుకోవాలి, ఇట్లాంటి వృక్షాలను కాపాడుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో ఏదైతే ఫ్రెండ్షిప్ డే ముందు రోజు నుంచి మళ్ళీ రక్షాబంధన్ వరకు మనం చాలా చోట్ల ఇలా చెట్లకు ర్యాకులు కట్టించి మీలాంటి స్టూడెంట్స్ చేత కట్టింపించి కాపాడుతున్నాం. ఓకేనా? రోజుకి మనం 11,000 లీటర్లు గాలి పీల్చుతాం. కాబట్టి ఆ గాలిని ఇచ్చే చెట్లు మనకి ఆస్తి. గాలి లేకపోతే మనం చచ్చిపోతాం, నీరు లేకపోతే చచ్చిపోతాం. ఈ భూమి పాడైతే మనం బతకలేదు. కాబట్టి గాలి, నీరు, భూమి, సూర్యరశ్మి ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. ఇది తెలియక గడిచిన 50 ఏళ్ళలో చాలా విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం నుంచి ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈయన ఉన్నారు, ఈయన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి చేసేదానికి సంఘానికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు దాంట్లో సుబ్రహ్మణ్య వర్మ గారు. అలాగే లీడర్ రామమూర్తి గారు ఉన్నారు, ఈయన కూడా చాలా ఇష్యూస్ మీద పనిచేశారు. అలాగే నాశారు, వీళ్ళంతా కూడా చేస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా రోజు ఎక్కువ మొక్కలు నాటాలి. ఓకేనా? అలాగే మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటో తెలుసా? మీరంతా మామిడి పళ్ళు తింటారా? ఆ మామిడి పళ్ళు టెంకలు పారేయదు. అట్లన్నింటినీ తీసుకొచ్చి వర్షాలు కురిసే టైంలో కొండల మీద, నదీ తీరంలో, సముద్ర తీరంలో, చేగట్ల మీద వేయాలి. నేరేడు పళ్ళు తింటారా మీరు? ఈత పళ్ళు తింటారా? అన్నిటి పళ్ళ తొలక గింజలు తీసుకుని వెళ్ళి అక్కడ వేస్తే మనకి చాలా మొక్కలు లెగ్సి చాలా ఆక్సిజన్ ఇస్తాయి. ఓకేనా? మనం పీల్చే గాలిలో 23.5% నుంచి 19.5% ఆక్సిజన్ ఉండాలి. అయితే 23.5 నుంచే తగ్గిపోయి ఇప్పుడు 21% వచ్చింది. సో 21% ఉన్న ఆక్సిజన్ ని పెంపొందించడానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. ఓకేనా? హాయ్ అండి, ఇవాళ ఈ వృక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా మేము అందరం గార్డెనర్స్ గ్రూప్ అండి, వైజాగ్ గార్డెనర్స్ గ్రూప్ అండి, అందరం కూడా మిద్దె తోటలు పెంచుతాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. అలాగే గ్రీన్ క్లైమేట్ టీమ్ NGO వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వృక్షాబంధన్ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందండి. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనం కాపాడుతుంది అనే నినాదంతో స్కూల్ పిల్లలకి, కాలేజ్ వారికి అవగాహన కల్పించే విధంగా సభ్య సమాజానికి కూడా ఈ యొక్క సందేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ వృక్షాబంధన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుందండి. ఈ చెట్టు ఇది 140 సంవత్సరాల చెట్టు అండి. పట్టణీకరణ సందర్భంగా ఈ రోడ్ వైడనింగ్ లో చెట్టు తీసేద్దామంటే అనేక మంది NGOs, నేచర్ లవర్స్ అందరూ కూడా 2 సంవత్సరాల పాటు శ్రమించి వారు ఈ చెట్టుని కాపాడుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ వృక్షాబంధన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఏదోలు చెట్లనే కాదండి, ప్రతి చెట్టుని కూడా మనం కాపాడుకోవాలి, మొత్తంగా ప్రకృతిని కూడా కాపాడుకోవాలి అని అందరికీ కూడా ఉండాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎక్కువ చిప్కో మూవ్మెంట్ చేస్తున్నట్టు, అలాగే రాజస్థాన్ లో ఆడపిల్ల పుడితే మొక్కలు నాటుతున్నట్టుగా మనం కూడా ప్రతి చోట ఈ చిప్కో మూవ్మెంట్ కానీ ఈ మొక్కలు నాటే కార్యక్రమం కానీ చేయాలండి. ముఖ్యంగా మా గార్డెనర్స్ గ్రూప్ కూడా మేము అందరికీ కూడా మొక్కలు, సాప్లింగ్స్, విత్తనాలు కూడా ఉచితంగా పంచి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. అందరూ కూడా తమ ఇంటి వద్ద మొక్కలు నాటుకొని మొక్కలు పెంచుకోవాలి, అప్పుడే ప్రకృతికి బాగుంటుంది. ప్రకృతిని మనం ధ్వంసం చేసుకుంటూ పోతే ప్రకృతి ఎలాంటి విలయతాండం చేస్తుందో మొన్న కేరళ ఈ వరదల నేపథ్యంలో మనందరం చూసామండి లైవ్ లో. ఇలాంటివి ముందు ముందు జరగకుండా కాపాడుకోవాలంటే ఈ వృక్షాలని కాపాడుకోవాలి. అలాగే మరిన్ని ఎక్కువ మొక్కలు నాటాల్సిన అవసరం చాలా ఉందండి. ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లల్ని కూడా ఆహ్వానించి వారికి ఈ అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఇందులో భాగస్వామ్యం అయినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ.
హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ రోజు వృక్షాబంధన్ అనే కార్యక్రమంకి మేమందరం హాజరయ్యామండి. మేమందరం టెర్రస్ గార్డెన్ చేసుకునే ఒక గ్రూప్ అన్నమాట. మేము మొక్కలు నాటడమే కాక అందరినీ మొక్కలు నాటమని మోటివేట్ చేస్తూ ఉంటాము. రానున్న జనరేషన్ లో మొక్కలు ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఢిల్లీలోని ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రానున్న రోజుల్లో మన విశాఖపట్నం కూడా అలాగే కాబోతుందని కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారండి. దానికి మా వంతు కృషిగా మేము మొక్కలు నాటడమే కాకుండా అందరికీ ఈ విషయం మీద అవగాహన కల్పించడానికని ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యి స్కూల్ నుంచి చాలా మంది పిల్లలు ఇక్కడ హాజరవడానికి వచ్చారండి. వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసాము. ఆక్సిజన్ మనం రానున్న రోజుల్లో మనకు ఎంత విలువైనది మొక్క. ఆ మొక్క వల్లే మన మనుగడే మొక్కతో ముడిపడిందని చెప్పడం మా ముఖ్య ఉద్దేశం అండి. వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఆక్సిజన్ బాగాలేదు, తగ్గిపోతే మనకి విపరీతమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది. విశాఖపట్నం ఇప్పటికే చాలా ఎక్కువ కాలుష్య బారిన పడిందని పెద్దలు చెప్తున్నారు కదా. దీనికి మా వంతు కృషి మేము ఎంత చేయగలిగితే అంత చేయాలని మేము అందరం లేడీస్ అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ మోటివేట్ చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ హాజరవడానికి అవకాశం కల్పించిన గ్రీన్ క్లైమేట్ టీం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. My name is Anish. I'm studying in the Visakhapatnam school. రక్షాబంధన్ గురించి మాట్లాడుతున్నా. మన ట్రీస్ మనకి ఆక్సిజన్ ఇస్తుంది, ప్లస్ మన ప్లాంట్స్ పెంచడం వల్ల వాటర్ లెవెల్స్ కింద చాలా ఎక్కువగా అవుతాయి. దానివల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆక్సిజన్ మనకి ప్లాంట్స్ వల్ల మనకి ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. దట్స్ వై ఇప్పుడు మన యానిమల్ ఫుడ్ కూడా ఇప్పుడు కార్నివోర్స్ అంటే అది కూడా కౌస్, షీప్స్ అలాంటివి కూడా ఇవి కూడా ఈ ట్రీస్ నే తింటాయి. ఎందుకంటే మనం కూడా ట్రీస్ పైన ఆధారపడి ఉన్నాం. ట్రీస్ మెడిసిన్స్ అన్ని ఇస్తాయి మనకి. దానివల్ల మనం కూడా దానికి ఏదో పరీక్షలు ఇప్పుడు మన దగ్గర చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం ఈ ఫోన్స్, కార్స్ ఇలా మన ప్లాంట్ల నుంచి పొల్యూటింగ్ గ్యాసెస్ పైకి మన ఎన్వైరన్మెంట్ ని చర్చ చేస్తున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు చెట్లు కూడా నరకడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గాయి. ఎందుకని ఇప్పుడు మనం థాట్ చేసింది మనమే కాబట్టి దాన్ని రక్షించాల్సిందే మనమే. దాన్ని థాట్ చేసిన అన్ని మన తప్పే. ఎందుకని మనం మనది ఎంత టెక్నాలజీ ఉన్నా ఆ ఎన్వైరన్మెంట్ కి అది మనకు సరిపోదు. ఎన్వైరన్మెంట్ టెక్నాలజీతో రెడీ అవ్వలేదు. అదొక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే రెడీ అయ్యి ఉంది. ఎందుకంటే ఎర్త్ అనేది ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే ఎర్త్ ఉన్నది. ఎందుకని ఎర్త్ మనం ఈ 1829 లో పుట్టి ఇప్పుడు వరకు ఉందంటే అదే మన సిటీలో ఉందంటే ప్రౌడ్. సో ఈ వృక్షాబంధన్ కార్యక్రమం అనేది నాకు చాలా చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి. చాలా హైగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద వృక్షాలు సిటీలో ఉండడం వల్ల చాలా ఆక్సిజన్ లెవెల్స్ ఉంది. సో జనానికి చాలా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి, హ్యాపీగా ఉండగలుగుతారు. డిప్రెషన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇది వరకు చూసుకుంటే కరోనా వచ్చినప్పుడు చూస్తే విలేజెస్ లో ఎక్కడ కరోనా లేదు. ఎందుకంటే అక్కడ అన్ని చెట్లతో ఉంటది, పొల్యూషన్ అనేది ఉండదు. సిటీస్ లో ఈ కాంక్రీట్ జంగిల్ అంటారు కదా, మొత్తం అంతా చెట్లని కొట్టేసి ఇలా బిల్డింగ్స్, మనుషులు ఒకటే కాదు కదండి జీవనం అంటే. పక్షులు, జంతువులు, చెట్లు అన్ని కలిపితేనే మనిషి జీవనం సాగుతుంది. సో అందువల్ల ఇటువంటి వృక్షాలు ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటూ